మాట్లాడరాదు. నేను మాట్లాడతా కానీ మీరు ఒక వాయిస్ ప్రతి మా గ్రామైక్య సంఘం ఆఫీస్లో ఒక ఇంపుడు గుంతను తీసుకోవడం జరుగుతుంది. అట్లనే గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు, కోశాధికారి ప్రతి మెంబర్ కూడా ఇంపుడు గుంతను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని అవగాహన కల్పిస్తూ ఇంపుడు గుంతల కార్యక్రమం ముమ్మరంగా చేపట్టడం జరుగుతుంది. మా గ్రూపు గులాబీ, ఇందులో ఫస్ట్ లీడర్ గ్రామ సంఘం తెలంగాణ, మండల సంఘం సుభాంజలి, జిల్లా సంఘం రాణి చాకలి ఐదమ్మ, తెలంగాణ వివోలో నేను కోశాధికారిగా పనిచేస్తున్నాను. మేము చిన్న సంఘం కాడికి హాజరయ్యి చిన్న సంఘంకు హాజరయ్యి ప్రార్థన పరిచయాలు చేసుకుంటాము. బుక్ కీపరు బుక్కులు రాస్తుంది, ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉంటే చెప్తుంది. ఎవరికైనా అప్పులు కావాలనుకుంటే అక్కడ తీర్మానం రాసుకుంటాము. ఇద్దరు లీడర్లు పోయి అప్పులు తెస్తాము. ఏదానికైనా అత్యవసరాలకు గ్రూప్లో డబ్బులు తెచ్చుకొని వాడుకోవడం జరుగుతుంది. గ్రూపులు ఉండడం వల్ల మాకు బయట తెచ్చుకోవడం చాలా తక్కువైంది. తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం వల్ల అందులో తెచ్చుకొని చదువులకు, ఇంట్లో అవసరాలకు, నిత్యావసరాలకు, బిజినెస్లకు వాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం మీ గ్రూప్లో మీ ఊర్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఒక 6 వివోలు ఉన్నాయి. ఒక వివోకు 26 గ్రూపులు ఉన్నాయి. 26 గ్రూపులలో అన్ని గ్రూపులకు అప్పు ఇచ్చారా మీరు? అంటే ఏ రకం అప్పులు ఇచ్చారు? ఏ రకం అప్పులు ఇచ్చారు వాళ్ళకి? వ్యవసాయానికి, వ్యాపారానికి, చదువులకు, అన్నింటికి సంబంధించి అత్యవసరాలకు తీసుకోవడం, వాడుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కరెక్ట్గా కడుతున్నారు డబ్బులు? అంటే ఒకవేళ కట్టని వాళ్ళు డిఫాల్టర్స్ ఉంటే వాళ్ళకి ఏమైంది మన చర్య తీసుకుంటారు? నెల కట్టకపోతే మరొక నెల ఫైన్ వేయడం జరుగుతుంది. ఫైన్తో సహా కడతారు మరొక నెల. అంటే ఇంకా ఈ మహిళా సంఘాలకు ఏ రకమైన అప్పులు ఇవ్వాలనుకో కొత్త అప్పులు ఏది పెద్ద మేజర్గా? చదువులకు, బిజినెస్కు, వ్యాపారం, వ్యవసాయానికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొందరు ట్రాక్టర్స్ తర్వాత పిండి గిన్నెలు అది నడిపిస్తారు కదా, మీ దగ్గర ఇచ్చారా? మీ దగ్గర ఎంతమంది ఇచ్చారు? పిండికి ఎండి పెట్టారు, కిరాణా షాపు పెట్టారు. మేమైతే చికెన్ సెంటర్ పెట్టాము. దానికోసమే తీసుకుంటాం. మెడికల్ షాపు, వ్యవసాయానికి వాడుకుంటాం. కొంతమంది చదువులకు, పిల్లల చదువులకు కూడా వాడుకుంటాం. ఇంకా ఇప్పుడు కొత్తగా ఏం అప్పులు ఇవ్వాలి? వాటర్ ప్లాంట్ పెట్టారు. వాటర్ ప్లాంట్ పెట్టడం, పిండికి అవన్నీ జరుగుతుంది. ఒక సభ్యురాలకి ఎంత ఇస్తారమ్మా లోన్? బ్యాంకు లోన్ ఒక 20 లక్షలు వస్తే అది 10 మందిని 10 నెలల 20 లక్షలు పంచుకుంటాం. ఒక మనిషికి 2 లక్షలు వచ్చుకుంటాం. వడ్డీ లేని రుణాలు ఇచ్చింది. సిఐడి ద్వారా కూడా అప్పులు ఇస్తుంది. బాగా వడ్డీ. ఇప్పుడు ఇంకా కొత్తగా ఏమి ఇవ్వాలన్నా? ఇందిరా మహిళా శక్తి సంబరాలు 9 తారీఖు నుంచి జరుపుకుంటున్నాం. అంటే ఈ సంబరాలు బాగా ఏం జరుపుకున్నారు? బతుకమ్మ ఆడినాం. ఆ రోజు సార్ వచ్చారు. సార్ కొన్ని కొత్త విషయాలు చెప్పారు. ఒక పర్సన్ చనిపోతే ఆమెకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పారు సార్. మనం వచ్చి మా దగ్గర కూడా ఒక ఆమె చనిపోతే వచ్చినాయి డబ్బులు తీసుకున్నారు అకౌంట్లో పడి. అంటే మీ ద్వారా ఎంతమంది ఇచ్చారు? ఎట్లా? మేము కోశాధికారులు సార్. మా గ్రూప్ వరకు సీఏలు ఇప్పిస్తుంటారు. తెలంగాణ గ్రామైక్య సంఘం మీటింగ్లో భాగంగా ఇందిరాశక్తి మహిళా సంబరాలలో భాగంగా ఈరోజు మీటింగ్లో మరి ప్రభుత్వము అందిస్తున్న కార్యక్రమాలు, మరి 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరాలను చేసే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ పనిచేయడం జరుగుతుంది. మరి అన్ని కార్యక్రమాలలో మహిళలను ఇన్వాల్వ్మెంట్ చేయడం, మహిళలకు ప్రోత్సాహం అందించడం, వారితోనే వారిని వ్యాపారవేత్తలుగా చూడడం అనేది గవర్నమెంట్ యొక్క సంకల్పం. అదే విధంగా ముందు ప్రభుత్వం చేసే విధానాలలో సంఘాలలో ఇంకా ఎవరైతే వెనుకకు ఉండి సంఘాలలో లేని వారిని
ముందుగా అందరినీ సంఘాలలో చేర్పించడం. రెండవది వికలాంగుల సంఘాలను కూడా ఏర్పాటు చేయడం. మూడవది వృద్ధ సంఘాలు 65 సంవత్సరాల పైబడి ఉన్న వారిని కూడా సంఘంలోకి తీసుకురావడం. ఇంకొక అది ఏంటంటే బాలికలను కూడా సంఘాలకు తీసుకురావడం. ఇది మెయిన్ ప్రభుత్వం కోటి మంది మహిళలు సంఘాలలో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం, ఈ సంబరాలు 7 తారీఖు నాడు జిల్లా సమాఖ్య చాకలైలమ్మ జిల్లా సమాఖ్య మీటింగ్ జరిగేది. 8 తారీఖు నాడు ప్రతి మండలంలో కూడా మహిళా సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 9 తారీఖు నాడు అన్ని గ్రామైక్య సంఘాలలో ఈ సంబరాలకు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ జరిగిన దానిలో భాగంగా మహిళలకు ఏమైతే గవర్నమెంట్ ఇస్తుందో, ఇప్పుడు మనకు లింగాలగంపూర్ శుభాంజలి మండల సమాఖ్యకు 36 లక్షలతోటి మరి బస్సును కొనివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి నెల కూడా మనకు 69,488 రూపాయలు కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మహిళలకు మినీ గోడమ్స్ కూడా కట్టియడం జరుగుతుంది. సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి గోదాంతో భాగంగా ఇంకా రానున్న రోజులలో మహిళలకు ఈ పెద్ద ప్యాడీ మిల్లర్స్ ఏదైతే ఈ మిల్లింగ్ చేసి పట్టుకొని మిల్లింగ్ చేసి ఆ యొక్క బియ్యాన్ని మళ్ళా గవర్నమెంట్కు అమ్మే విధానంగా మరి ఈ యొక్క మహిళల యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వము ప్రతి మాటలో కూడా ఈ మహిళలను కోటీశ్వరాలను చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయి మరి ఈనాడు మరి తెలంగాణలో ఉన్న మహిళా సంఘాలను ముందుకు తీసుకుపోయి బ్యాంకు రుణాల ద్వారా కానీ శ్రీనిధి కానీ సిఏఎం ద్వారా కానీ ఇతర ఫైనాన్స్ సంస్థలలో తీసుకోకుండా మన మహిళా గ్రూపులలో బ్యాంకులలో ఇంకా తీసుకొని అనేక వ్యాపారాలు పెట్టడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఇస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమం సంబరాలలో భాగంగా మరి 12 నుంచి 18 దాకా మరి వివిధ రకాలైన కార్యక్రమం చేపడుతూ మనకు కళా బృందం చేత కూడా మరి ప్రభుత్వము ప్రతి మహిళకు తెలిసే విధానంగా వారు మనకు కళా బృందంతో అనేక కార్యక్రమాలు కూడా చెప్పి చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. పేరు శంకరయ్య, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా లింగాలగంపూర్లో పనిచేస్తున్నాను. ముఖ్యంగా మనము వర్ష నీటిని మన యొక్క మహిళల ద్వారా ఇప్పుడు మండల సమాఖ్యలో 979 గ్రూపులకు గాను 10,500 మంది ప్రతి మహిళ కూడా ఇంకుడు గుంతలు తీసుకునే ఉద్దేశంతో ఇంకుడు గుంతలు ఇప్పటికే చాలామంది మహిళలతో తీయించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకుడు గుంతల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక సంబరాలలో భాగంగా ఇది కూడా ఉధృతంగా చేపడతామని కోరుకుంటాం. ఇప్పుడు మీ లింగల్గంపూర్ మండలంలో ఎన్ని ఇంకుడు గుంతలు తీసారు మీ ఆధ్వర్యంలో? ఇంకుడు గుంతలు కార్యక్రమం ప్రభుత్వం పెట్టింది కదా, దానిలో ఎన్ని చేసింది ఇంతవరకు? మేము ఇంతవరకు దాదాపు 50 గ్రూపులలో చేయడం జరిగింది. మిగతా గ్రూపులు కూడా అందరికీ కూడా ఇంకుడు గుంతలు ప్రతి మహిళను కూడా ఇంకుడు గుంత తీసుకునే విధానంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఇందిరా మహిళా శక్తి సంబరాలను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా, దానిలో ఏ భాగంగా మీరు ఆడించాలి, ఏ రకం సంబరాలు చేయాలనుకుంటారు? మేము ఇందిరాశక్తి సంబరాలలో భాగంగా మరి ఆటపాటలు, బతుకమ్మలు, బోనాలు కళా బృందంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ నుంచి ఇచ్చే ప్రోత్సాహాలను కూడా ప్రతి మహిళకు అందే విధానంగా చూడడం జరుగుతుంది. ఓకే, డన్. అందరికీ నమస్కారం. నా పేరు మల్లేశ్వర్. శుభాంజలి మండల సమాఖ్య లింగనగనపురం నెల్లూట్ల మానస క్లస్టర్ సీసీగా పనిచేయడం జరుగుతుంది. నా క్లస్టర్ పరిధిలో 12 గ్రామైక్య సంఘాలు నెల్లూట్ల, కుందారం, కృష్ణగూడెం, చీటూరు గ్రామాల పరిధిలో సీసీగా పనిచేయడం జరుగుతుంది. నెల్లూట్ల గ్రామంలో 161 సంఘాలు 6 వివోలకు కలిపి ఉన్నాయి. ఈ తెలంగాణ గ్రామైక్య సంఘంలో 26 సంఘాలు ఉన్నాయి.
ఎలాంటి డిఫాల్ట్ లేవు ఇక్కడ మా దగ్గర. ఎన్పిఆర్ అనేది కూడా లేదు. బ్యాంక్ లింకేజీ శ్రీనిధి ఎలాంటి రిఫార్మ్ లేదు. ఎంఎస్ నుంచి మండల సమైక్య నుంచి గ్రామైక్య సంఘాల నుండి సంఘ సభ్యులకు అందరికీ ఏరడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఏం లేవండి. బాగా పొద్దులు కూడా మంచిగా రెగ్యులర్ కడతారు. డిఫాల్ట్ అనేది లేకుండా మంచిగా రెగ్యులర్గా సమావేశాలు జరుగుతాయి. అన్ని గ్రామైక్య సంఘాలు బాగా జరుగుతాయి సార్. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. ఈ సంబరాలలో మొన్న ఇందిరా మహిళా శక్తి సంబరాలలో కార్యక్రమంగా 6 గ్రామైక్య సంఘాలు ఈ సముదాయ భవనంలో నెల్లూరు సముదాయ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని గ్రామైక్య సంఘాల లీడర్స్ సభ్యులు అందరు పాల్గొనడం జరిగింది. బతుకమ్మ ద్వారా బతుకమ్మలు తర్వాత అన్నీ ఇప్పుడు ఈ ఇంద్రమ్మ బతుకమ్మలనే మన ఇంకుడు గుంతలు కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది సార్. గ్రామంలో ఇక్కడ ఆర్వీఓల నుండి విఓఏలు గ్రామైక్య సంఘాల సభ్యులు లీడర్లు ఇంకుడు గుంతలు తీసుకోవడం జరుగుతుంది. పరిశుభ్రత కార్యక్రమం పైన 2 గ్రామైక్య సంఘాలలో 2 సమావేశాలు జరుగుతాయి. ఒకటి మొదట అప్పులు లావాదేవీలు కార్యక్రమం జరుగుతుంది. రెండవ సమావేశంలో మొదట ఆర్థిక సమావేశము, రెండవది ఆరోగ్యము, తర్వాత కుటుంబ సమస్యల గురించి వాళ్ళు చర్చించుకోవడం జరుగుతుంది. సంఘాలలో కూడా ఎలాంటి కార్యక్రమం ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నీ సంఘ సభ్యులకు గ్రామైక్య సంఘం తెలియజేయడం జరుగుతుంది. లీడర్లకు వాళ్ళు గ్రూప్లో కూడా మాట్లాడుకొని సంఘ సభ్యులందరికీ చేయడం జరుగుతుంది. ఈ ప్రొఫెషన్ ఇవ్వడం జరుగుతుంది సార్. సీసీగా పనిచేస్తున్నటువంటి గ్రామంలో మీరు సీసీగా పనిచేస్తున్నారు కదా, మీరు పనిచేస్తున్న గ్రామంలో ఎంతవరకు ఇంకుడు గుంతలు కంప్లీట్ చేస్తున్నారు? నా పరిధిలో నెల్లుట్ట గ్రామంలో, తర్వాత కుందరం గ్రామంలో ఎక్కువ శాతం ఇంకుడు గుంతలు తీయడం జరిగింది. అందరికి అవగాహన వీవుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది.